నెల్లూరులో మనుబోలు మండలంలో మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. వైసీపీ పాలనలో రైతుల కోసం ఎన్నో సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టారని చెప్పారు. మరోసారి వైసీపీని గెలిపిస్తే మరిన్ని సంక్షేమ పథకాలను తీసుకొస్తామని మంత్రి తెలిపారు. రానున్న ఎన్నికల్లో తనను గెలిపించాలని ఓటర్లను అభ్యర్థించారు. గత ఎన్నికలతో పోలిస్తే ఈ ఎన్నికలకి ప్రజల నుంచి విశేషమైనటువంటి స్పందన. ప్రజలు ఈరోజు బ్రహ్మరథం పట్టేటువంటి పరిస్థితి ఏర్పడింది. జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చినటువంటి హామీలన్నీ నిలబెట్టుకున్నాడు, సంక్షేమ కార్యక్రమాలు సమర్థవంతంగా అమలు చేశాడనేటువంటి నమ్మకం, విశ్వాసం ప్రజల్లో కలిగింది. కాబట్టి ఈరోజు ప్రజలు పెద్ద ఎత్తున వచ్చి మరలా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం రావాలి, జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉండాలి అని చెప్పి కోరుకునేటువంటి పరిస్థితి. సర్వేపల్లి నియోజకవర్గానికి సుదీర్ఘకాలంగా అపరిష్కృతంగా ఉన్నటువంటి అనేక సమస్యలను పరిష్కరించాం. ఈరోజు పాపం తెలుగుదేశం వాళ్ళు ప్రచారానికి వెళ్ళే అవాక్కయ్యేటువంటి పరిస్థితి. గ్రామాలకు ప్రచారానికి వెళితే ప్రతి ఎక్కడ మట్టి రోడ్డు కనిపించకుండా సిమెంట్ రోడ్లు వేశారు. పాపం కొంతమంది తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తులు ఒక విఫల ప్రయత్నం చేశారు. ఇవన్నీ కూడా మనం అంతకుముందు వేసినటువంటి రోడ్లే అని చెప్పడానికి ఒక విఫల ప్రయత్నం చేశారు. ఈరోజు సిమెంట్ రోడ్లు కానీ, సైడ్ డ్రైన్ కానీ, త్రాగునీటి వసతి కానీ, సాగునీటి వసతి కానీ ఎక్కడ ఇబ్బందులు లేకుండా చేశాం. దశాబ్దాలుగా పెండింగ్లో ఉన్నటువంటి నాన్ ఫిషర్మ్యాన్ ప్యాకేజీని ఈరోజు ముత్తుకూరు మండల రైతులందరినీ మొత్తానికి కూడా ముత్తుకూరు మండలంలో వైట్ రేషన్ కార్డు కలిగినటువంటి అన్ని కుటుంబాలకి అందించడం జరిగింది. మత్స్యకారులకి ఫిషింగ్ జెట్టి డిమాండ్ చాలా రోజులుగా ఉన్నటువంటి దాన్ని పూర్తి చేశాం. ఎన్నికల కోడ్ వచ్చింది కాబట్టి దానిలో సంబంధించినటువంటి కార్యక్రమాలు ప్రారంభించండి, ఫిషింగ్ జెట్టి మత్స్యకారుల దగ్గర నుంచి అని చెప్పాం. ప్రారంభం లాంఛనంగా చేయలేం, ఎందుకంటే అధికారికంగా చేయాలంటే ఎన్నికల కోడ్ అడ్డం వస్తుంది కాబట్టి అని చెప్పి ఆ కార్యక్రమాన్ని పూర్తి చేశాం. అదేవిధంగా ఈరోజు రైతాంగానికి సమగ్రంగా సాగునీరు అందించాం. రైతులు గతంలో సోమిరెడ్డి 50 కోట్ల రూపాయల మిల్లర్ల దగ్గర ముడుపులు మింగేసి ధాన్యం ధరలు రాకుండా అడ్డుకున్నాడు. ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు రింగే ఇష్టప్రకారం దోచుకున్నారు. ఈరోజు ఆ పరిస్థితి లేకుండా 22 నుంచి 24 వేల వరకు డబ్బు చెల్లించి ధాన్యం బస్తాలు తీసుకెళ్లేటువంటి పరిస్థితిని తీసుకురావడం జరిగింది. అదేవిధంగా కరోనా కష్టకాలంలో ప్రజలను అంటిపెట్టుకుని ఉన్నాం. కరోనా కష్టకాలంలో ఎవ్వరూ కూడా ఈ అలీపురం రెడ్లు ఎవ్వరూ కనిపించలేదు. ఎక్కడో హైదరాబాద్, బెంగళూరులో తలదాచుకున్నారు. 175 నియోజకవర్గాలు ఏ నియోజకవర్గంలో లేనటువంటి విధంగా మన సర్వేపల్లి నియోజకవర్గంలోనే 3 కోట్ల రూపాయలు విలువైనటువంటి బియ్యం వంటనే పంపించేసి సర్వేపల్లి నియోజకవర్గాన్ని నెల్లూరు జిల్లాలో ఉంచడానికి విశేషమైనటువంటి కృషి చేసి జగన్మోహన్ రెడ్డి గారిని ఒప్పించి జగన్మోహన్ రెడ్డి గారి ఆశీస్సులతో ఈరోజు సర్వేపల్లి నెల్లూరు జిల్లాలను కొనసాగించడం జరిగింది. అనేక రకాలైనటువంటి అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు జరిగాయి. గ్రామాలకు వెళితే ప్రజలు ఈరోజు విశేషమైనటువంటి స్పందన, గ్రామాల్లో పనులు జరిగాయి. అన్ని రకాల ఆదుకున్నాం. ఎవరికైనా అవసరం అనుకుంటే ఆరోగ్యశ్రీ కింద వైద్యం చేయించాం. వైద్యం చేయించుకున్నటువంటి కుటుంబాలు ఆర్థికంగా నిలదొక్కునేందుకు సీఎం రిలీఫ్ ఫండ్ నుంచి నిధులు విడుదల చేయించాం. దేవస్థానాలు కావాలంటే దేవాలయాలు నిర్మించాం, మండపాలు నిర్మించాం, వాటర్ ప్లాంట్స్ పెట్టాం. ఈరోజు పిడతాపోలు గ్రామ పంచాయతీలో పర్యటిస్తుంటే ఈ గ్రామ పంచాయతీ పరిధిలోనే 5 మినరల్ వాటర్ ప్లాంట్లు ఏర్పాటు చేశాం. ఏ ప్రభుత్వం అయినా ఎన్నడైనా అంత దూరం ఆలోచన చేసిందా? ఒకసారి మనం 125 కోట్ల రూపాయలతో R&B రోడ్లు పునరుద్ధరించాం. 100 కోట్ల రూపాయలతో జలజీవన్ మిషన్ కింద త్రాగునీటికి సంబంధించి మరో 25 సంవత్సరాలు ఎక్కడ కూడా ఈ సర్వేపల్లి నియోజకవర్గంలో ఉన్నటువంటి 5 మండలాలకు సంబంధించినటువంటి గ్రామాలకు సమస్య లేకుండా అన్ని రకాల అండగా నిలిచాం. కాబట్టి ఇటువంటి పరిస్థితుల్లో పాపం సోమిరెడ్డి ఫ్రస్ట్రేషన్లో ఉన్నాడు. ఆయన ఏం చేసాడో చెప్పుకోలేక ఆయన పాపం నన్ను పొగడడం మొదలుపెట్టాడు. వాట్సాప్లు తెలిస్తే నా గురించి పొగడమే, నా గురించి గుర్తు చేయడమే, నా గురించి జనాలలో పాపం నేను ఎక్కడన్నా మరుగున పడిపోతానేమోనని ఆ పని కూడా ఆయనే చేస్తున్నాడు. పాపం బహుళ ప్రచారంలో ఉంది. నేను చేసుకునే ప్రచారం కాకుండా ఆయన కూడా నా గురించి ప్రచారం చేయడం సంతోషించాల్సినటువంటి విషయం. కాబట్టి ఈరోజు గమనించాల్సింది ఎవరు అభివృద్ధి చేశారు, ఎవరు ఏం చేశారు, ఎవరు ఏ విధంగా ఉన్నారనేటువంటి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. సర్వేపల్లి నియోజకవర్గ ప్రజలే సాక్ష్యం. 2014 ఎన్నికల్లో తట్టపట్టుకుని తీసుకొచ్చి నాకు మీరు చందాలు ఇస్తేనే నేను పోటీ చేస్తాను, నా దగ్గర డబ్బు లేదు అని చెప్పి మాట్లాడినటువంటి వ్యక్తి 2019లో కాలనీలు